హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పడోలాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ థాలీ చూపించబోతున్నాను. దీంట్లో విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనం రెసిపీ స్టార్ట్ చేసే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ చూడండి. రెసిపీస్ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా వేయండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు రెసిపీస్ కొర్రలతో చేసేటి అన్నము, అలాగే మంచి ప్రోటీన్స్తో కలిగినటువంటి కూర, రోటీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక చిన్న గ్లాస్ కొర్రలు తీసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత 4-5 అవర్స్ వరకు మంచినీళ్ళు వేసుకుని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకుంటే మనకి ఇది బాగా కుక్ అవుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్గా తీసుకునేటట్లయితే మార్నింగ్ నానబెట్టేసుకోండి. 12కి ఇది అలా ప్రిపేర్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దేంట్లో అయితే కుక్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ పాత్రలోకి తీసుకుని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక నైట్ నిద్రపోయే ముందు దీన్ని సోక్ చేసేసుకోండి, సరిపోతుంది. దీనిలోనే ఒక చిన్న స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. మంచి ప్రోటీన్స్ కలిగినటువంటి పెసలతో నేను కర్రీ చేసి చూపించబోతున్నానండి. దీనిని కూడా మనం కొర్రలు ఎప్పుడైతే నానబెట్టుకున్నామో అప్పుడు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ మీద కుక్కర్ ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యే లోపల మనం ఆనియన్ అలాగే టమాటోను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. వీటిని కట్ చేసేసుకున్న తర్వాత హీట్ అయిన బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూన్ ఆవాలు, అలాగే ఒక చిన్న స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు ఇవి వేసుకుని వేయించేసుకోవాలి. ఇవి చిటపటమంటాయి కదండి, అందుకని ఒకసారి మూత పెట్టాను. తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. రైస్ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. రైస్ అయితే కుక్ అయిపోయిందండి. చక్కగా మనకి ఇది ఒక 10 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. మన పొడిగా తినడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఉంటే అదే ముద్దగా అయిపోతే కనుక అంత టేస్టీగా ఉండదు. జీలకర్రను వేసాం కాబట్టి ఇంకొంచెం ఫ్లేవర్ ఉంటుంది, అలాగే డైజెషన్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది కుక్ అయిపోయింది కాబట్టి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయినాయో చూద్దాము. కొద్దిగా మనకి ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇవి 2 వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోలను కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు వేయించుకుని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ని యాడ్ చేసుకోండి. ఇది 2 నిమిషాల పాటు వేయించుకుని మనం కడిగి శుభ్రం చేసి నానబెట్టుకున్న పెసల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ పెసల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రోటీలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా తినచ్చు అనమాట. అలాగే ఈ రైసెస్లో కూడా ఇలా స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. దీనిలో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కుక్కర్ మీద మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. మనకి కొర్రల రైస్ రెడీ అయిపోయింది. అలాగే కర్రీ కూడా రెడీ అవుతుంది. ఈలోపు మనం రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుని వాటర్ వేసి చపాతీ ముద్దలా కలిపి పెట్టుకున్నాను. దీన్ని ఒకసారి నీట్ చేసుకుని మనం చిన్న బాల్స్లో ఎన్ని రోటీస్ కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రోటీస్ చేసుకునే 1/2 అవర్ ముందు ఈ గోధుమ పిండిని కలిపి పెట్టుకుంటే మెత్తగా వస్తాయి. చిన్నపాటి సర్కిల్ వచ్చే వరకు హ్యాండ్తో ప్రెస్ చేసుకోండి. తర్వాత పొడిపిండి వేసుకుని చపాతీ కర్రతో రోల్ చేసేసుకోవాలి. చేత్తో అటు ఇటు తిప్పకుండానే నేను ఏ విధంగా దీన్ని సర్కిల్ చేసుకుంటున్నానో అదే విధంగా మీరు రౌండ్ చేసుకుంటే ఒక చోట తిక్కుగా తిన్నుగా లేకుండా ఈవెన్గా వచ్చి మనకి రోటీలు అనేవి పొంగుతాయి అన్నమాట. వీటిని బాగా హీట్ అయిన ప్యాన్ మీద 2 సైడ్స్ తిప్పుకుంటూ ఇలా మనం ఏదైనా క్లాత్ పెట్టి ప్రెస్ చేసుకుంటే మనకి రోటీలు అనేవి చక్కగా పొంగి చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు రోటీలు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోండి.
ఈలోపు మనకి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ థాలీ ఏ విధంగా తీసుకున్నానో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవ్వడమే కాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే షుగర్లు బీపీలు రాకుండా ఉండడానికి ఈ ఫుడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు తినే క్వాంటిటీని బట్టి కొర్రల రైస్ అయినా కానీ, అలాగే రోటీ అయినా కూడా పెంచుకోవచ్చు. నేను సలాడ్లోకి క్యారెట్, ఆనియన్, నిమ్మకాయ తీసుకున్నాను. అలాగే పెసల కర్రీ, 1 కప్పు సొరకాయ పప్పు తీసుకుని, అలాగే 1 కప్పు పెరుగును కూడా తీసుకున్నాను. ఈ సొరకాయ పప్పు, పెరుగు ఏంటంటే మనకి హీట్ చేయకుండా బాడీని చలవ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వైట్ రైస్ తక్కువే తీసుకోవాలి. మంచి విటమిన్స్, ప్రోటీన్స్తో కలిగినటువంటి చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో మంచి రెసిపీస్ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.